బాపట్ల జిల్లా పర్చూరు వరకు నల్లమడ రైతు సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నుంచి 3 రోజుల పాటు పాదయాత్ర ప్రారంభమైంది. గుంటూరు ఛానళ్లు పొడిగించి సాగు తాగునీరు అందించాలని డిమాండ్ చేశారు. 8 దశాబ్దాల కల అయిన ఈ పొడిగింపు పనులు ప్రస్తుతం గుంటూరు జిల్లాకే పరిమితం కావడంపై రైతు సంఘం అధ్యక్షుడు కొల్లా రాజమోహన్ అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు చేపట్టిన ఈ యాత్ర పర్చూరు మండలం చిరనందిపాడు, అడుసుమల్లి, ఇనగల్లు, అన్నంబొట్లవారిపాలెం గ్రామాల మీదుగా సాగనుంది. ఈ నెల 28 సాయంత్రం పర్చూరులో ముగుస్తుందని, యాత్రను విజయవంతం చేయాలని రైతులను, ప్రజలను రాజమోహన్ కోరారు. మన గుంటూరు ఛానల్ని పర్చూరు వరకు పొడిగించేదానికి పాదయాత్ర చేస్తున్నాం. ఇప్పుడు పెదనందిపాడు పాదపర్తి వరకే భూసేకరణ నోటిఫికేషన్ ఇచ్చారు. ఈ నోటిఫికేషన్ మన పర్చూరు వరకు పొడిగించి ఎమ్మటే భూసేకరణ పనులు ప్రారంభించాలని కోరే ఉద్దేశంతో ఆడవాళ్ళు, మగవాళ్ళు, రైతులు అందరు కలిసి పాల్గొని చిన్నపాడు నుంచి ఈరోజు ప్రారంభించాం పాదయాత్ర. ఈ పాదయాత్ర అన్ని గ్రామాల్లో జరుగుతుంది. రోజు 3-4 గ్రామాల నోటిఫికేషన్ ఇచ్చేదాకా ఈ పాదయాత్ర జరుగుతూనే ఉంటుంది. ప్రభుత్వం వాళ్ళు ఎమ్మటే గుర్తించి పాలపర్తి నుంచి పర్చూరు వరకు భూసేకరణ పనులు ప్రారంభించి భూసేకరణ చేసి పనులు ప్రారంభించాల్సిందిగా కోరుతున్నాము. పర్చూరు మండల రైతులందరూ కూడా ఏకగ్రంగా ఆమోదించుకొని యాత్ర ప్రారంభించాము. ఈ యాత్రని నోటిఫికేషన్ ఇచ్చేంత వరకు కూడా ఎడుతెరపు లేకుండా పోరాటం సాగిస్తామని చెప్పి, అలాగే గవర్నమెంట్ కూడా ఇమీడియట్గా